దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వరకు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్న ఈ మాటలు వింటున్న ప్రియ అక్క చెల్లి తమ్ముడా, నీ గురించి, నీ జీవితం గురించి పరలోకములో ఉన్న తండ్రి సంతోషపడుతున్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యములో ఉన్న తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి ఆయన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప శబ్దము ఆకాశము నుండి భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి వినపడింది. ప్రియక చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పద్ధతి ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడక ద్వారా, నీ యొక్క మార్గంలో దేవుడు నీ గురించి పరలోకములో ఉన్న తండ్రి సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా, వేదనకి గురవుతున్నాడా? నువ్వు జీవించే జీవితం గురించి వేదన పడుతున్నాడా? నువ్వు మాట్లాడే మాటల గురించి వేదన పడుతున్నాడా? నువ్వు చేసే ప్రవర్తన గురించి వేదన పడుతున్నాడా? ఒక్కసారి నువ్వు ఆలోచించు ప్రియక చెల్లితంలో. పరలోకములో ఉన్న తండ్రి నీ జీవితం గురించి సంతోషపడి ఆనందపడితే పరలోక రాజ్యంలో ఉన్న ద్వారాలు తెరిచి నీ ఇంటిని, నీ కుటుంబాన్ని సమృద్ధితో, దీవెనతో నింపుతాడు.